हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् विद्यया अमृतमश्नुते सा विद्या या विमुक्तये अपिव्यापकत्वाधितत्वप्रयोगात् स्वतः सिद्धभावादनन्याश्रयत्वात् जगतुच्छये तत्समस्तं तदन्यत् तदेको वसिष्ठः శివః కేవలోహం. మనిషిగా పుట్టినప్పటికీ అనేక రకాలైన పాషండ మతాల్లో చరించి నిషిద్ధ కార్యక్రమాలను చేసినప్పటికీ మరణ సమయంలో పెద్దల మాట గుర్తుకొచ్చి సమస్తం ఈశ్వరార్పణం అనుకున్నాడా సాధకుడు. ఆ పుణ్యఫలంగా 3 గంటలు దేవేంద్ర పదవిని పొందే అర్హత రాగా తెలివిగా ఆ సమయంలో దేవేంద్రుడిగా సమస్త సంపదలని దానం చేశాడు. కానీ అతడి సూక్ష్మ శరీరంలో రాక్షసం, రాజసం, రౌరవం, రౌద్రం అనే 4 లక్షణాలు ఉన్నాయి. తత్ఫలితంగా రాక్షస కులంలో బలిచక్రవర్తిగా జన్మించి వామనుడిగా వచ్చిన విష్ణుమూర్తికి 3 అడుగుల నేలనిచ్చి ముల్లోకాలు దానం చేసి అనంత పుణ్య ఫలాన్ని పొందాడు. శాశ్వతంగా పాతాళంలో రాక్షసరాజుగా, చిరంజీవిగా, బ్రహ్మ కల్పాంతం వరకు ఉండిపోయే వరం పొందాడు. ఇది పురాణగాథ. ప్రపంచ సంపదలన్నిటినీ తుచ్చమైన వాటిగా, అంటే వదిలివేయవలసిన వాటిగా భావించి తిరస్కరించాడు, దానం చేశాడు. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి కోసం స్వతఃస్థితి స్వభావమైన సర్వసమర్పణా భావాన్ని సాధనామయ జీవనంగా మలుచుకొని దేవదేవుని మెప్పించాడు. హరిః ఓం శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. ఓం నమో భగవతే స్వామి నిర్భయానందాయ. శరణు శరణు.